హాయ్ అండి. చాలామంది ఇప్పుడు ఎక్కువ చర్చ నడుస్తుంది. మోడీ గారు భయపడ్డారా? మోడీ గారు వెనక్కి తగ్గారా? ట్రంప్ మాట విన్నాడా? ఇలాంటి చాలా ప్రశ్నలకి నేను సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా అండి. నాకు తెలిసిన అవగాహన ప్రకారం, నాకు తెలిసిన సమాచారం, నేను ఇంతకుముందు చూసిన మోడీ గారు, ఆయన చూసిన ఇంతకుముందు ఆయన ప్రవర్తించిన తీరు ఎన్నిటిని క్రోడీకరించి నేనైతే చెప్పుకొస్తున్నాను. ఈరోజు రీసెంట్‌గా సింధూర్ యుద్ధం తర్వాత కూడా ఇదే ఆహ్, ఆపరేషన్ సింధూర్. సరే ఇది పక్కన పెట్టేస్తే అసలకి మోడీ గారు ట్రంప్ మాట ఇని తగ్గారనైతే చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. నేనైతే దానికి ఒప్పుకోనండి. ఎందుకంటే మోడీ ఒకళ్ళు చెప్తే వింటాడనైతే నేను ఎప్పుడు అనుకోను. అందులోనూ మన దేశ పరువుని అమెరికా దగ్గర తాకట్టు పెడతంటే అస్సలు ఒప్పుకోను. అందులోనూ మోడీ. మోడీ తాకట్టు పెడతానంటే అసలు నేను కల్లో కూడా ఊహించను. అంత సినిమా లేదు. అసలు విషయం ఏంటో చూద్దాం ఒకసారి. ఎందుకంటే మనం ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తే గాని మీకు మోడీ ఏం చేశాడు? అతని గుండె ధైర్యం ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఈ ఆపరేషన్ సింధూర్ వరకు ఏం జరిగినది అనేది మనం ఒకసారి చూద్దాం. దాని ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కొన్ని యుద్ధాలు జరిగినాయి. ఇందిరాగాంధీ టైంలో కావచ్చు, అంతకుముందు మన వాజ్పేయి అంటున్నా తన నెహ్రూ గారి టైంలో కావచ్చు, కొన్ని యుద్ధాలు జరిగినాయి. కార్గిల్ యుద్ధం లాంటివి ఇలా రకరకాలు జరిగినాయి. అయన్నీ పక్కన పెట్టేస్తే కార్గిల్ యుద్ధం మన ఆహ్, వాజ్పేయి టైంలో కూడా జరిగింది కదా! వాళ్ళందరూ పక్కన పెట్టేస్తే రీసెంట్‌గా జరిగిన కొన్ని పరిణామాలు చూద్దామండి. మనకు తెలిసిందే గాల్వాన్ మన బాలకోట్ కావచ్చు, దానికి ముందు ఊరికి సంబంధించి ఒక సినిమా కూడా వచ్చింది కదా! దాని ఏదైతే స్ట్రైకులు జరిగినాయో, ఆ స్ట్రైకులు మనం చూసాం. ఎక్కడ తగ్గలేదు కదండీ! డైరెక్ట్‌గా పాకిస్తాన్‌లో ఉన్న వాళ్ళనెళ్లి మనం డైరెక్ట్ కొట్టేసాం. ఒకసారేమో గాల్లోకెళ్ళి కొట్టేసొచ్చాం. అప్పుడు మన అభినవ్ కూడా దొరకడం చూసాం. అతన్ని ఇమ్మీడియేట్‌గా మళ్ళీ మనం కాపాడుకున్నాం గదా! ఆ తర్వాత మీరు చూసుకుంటే సర్జికల్ స్ట్రైక్ మనం డైరెక్ట్‌గా ఎళ్లి ల్యాండ్ ద్వారా, ల్యాండ్ ద్వారా కొంతమంది మన సైనికులు వెళ్లి ల్యాండ్ ద్వారా ఎళ్లి అక్కడికెళ్లి చంపేసొచ్చాం గదా! 2 చేసాం. అదయిపోయింది. అది ఏంటి పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధం ఉందని తెలిసే కదా మనం వెళ్లి అక్కడ అటాక్ చేసొచ్చాం. అది పక్కన పెట్టేద్దాం. చైనా తోటి మనకి ఖచ్చితంగా ఈళ్ళతో గొడవ అవుతుంది. ఇంక వార్ వస్తుందన్న సిట్యుయేషన్ కూడా క్రియేట్ అయింది గదా! మనం దాదాపు 2, 3 సంవత్సరాలు ఆ బోర్డర్‌లో కాసుకొనున్నాం గదా! ఎక్కడ డోక్లాంలో మీకు ఉదంతం తెలుసు గదా! చైనా వా చైనా చైనా ఆర్మీ, అలానే ఇండియన్ ఆర్మీ ఇద్దరు ఆహ్, చేతులతోటి నెట్టుకోవటం ముందు కూడా మనం చూసాం గదా! డోక్లాం దగ్గర. అది టిబెట్ సంబంధించి టిబెట్ ఏరియాలో ఉంది గదా! అది. అక్కడుంది. అక్కడ చైనా వచ్చి ఆ భూమిని ఆక్రమిస్తూ ఉంటే మనకెప్పుడైనా థ్రెట్ ఉంటుంది చైనా వల్ల ఖచ్చితంగా వీళ్ళు ఇక్కడి దాకా రాకూడదు. ఏదైతే అంతకుముందు బార్డర్ ఉందో ఆ బార్డర్ దాకా వెళ్ళేదాకా మనం అక్కడే ఉన్నాం గదా! ఖచ్చితంగా వాళ్ళు వెనక్కి వెళ్ళకపోతే మేము ఇక్కడే సైన్యాన్ని ఉంటామని దాదాపు 2, 3 సంవత్సరాలు అక్కడే సైన్యాన్ని మనం మోహరించాం గదా! మనం ఆక్రమించే ఏదైతే చైనా భూమిని ఆక్రమిస్తుందని మనం అక్కడే కూర్చున్నాం. ఒక సెంట్ కూడా మనం అయితే ఆక్రమించకుండా ఎనక్కి పంపించేసాం గదా చైనాని. చైనా మనకన్నా ఆర్థిక పరిస్థితిలో చాలా హైలో ఉంది గదా! అప్పుడు. ఇప్పుడు కూడా సెకండ్ ప్లేస్‌లో ఉంది. మనం అప్పుడు దాదాపు ఎనిమిదో ప్లేసో, తొమ్మిదో ప్లేస్‌లోనో ఉన్నామనుకుంటా. ఇప్పుడు చూస్తే ఫిఫ్త్‌కొచ్చామనుకోండి అది వేరే విషయం.